దేవా నా ఆర్తధ్వని వినవా, నీవేళ దూరమైతివి. చదవండి 22వ కీర్తన మొదటి వాక్యం. నీవు నన్నేల విడనాడితివి, వెనక తలలు పైకెత్తను. పాట రాస్తా ఉన్నాం. ఏ పాట? సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. ఆ పాట రాస్తున్నాం. ఒకటి రెండు చరణాలు అయిపోయాయి. యేసన్న గారు అప్పుడే డయాలసిస్కి వెళ్ళేసి వచ్చారు. డయాలసిస్కి వెళ్ళి వచ్చాక రోజంతా జ్వరం వచ్చేసింది ఆయనకి. పడుకున్నాడు, పక్కన పడుకున్నాడు గదిలో. మేము రాస్తూ ఉన్నాం, పాడుతూ ఉన్నాం. సడన్గా లేచారు. కళ్ళు కూడా తెరవలా. ఆ లైటింగ్, రూమ్లో ఉన్న లైటింగ్ చూడలేక ఇట్లాగే కళ్ళు పెట్టుకోదే పాట ప్రక్కన పెట్టి ఆ 22వ కీర్తన చూడండి. 22వ కీర్తన ఈ కొత్త పాట పక్కన చూడండి అన్నాడు. తీసాం. ఏముంది అక్కడ అన్నాడు. శాఖరు అదిగో వాడున్నాడు, చదవండి అన్నాడు. ఇట్లే కళ్ళు నలుపుకుంటూ, కళ్ళు తెరవకుండానే. ఫేవర్ ఆయనకి బాగా. అప్పుడు దేవా నా ఆర్తధ్వని వినవా, నీ వేళ దూరం అవుతుంది అది ఉంటే సరే, ఒక ట్రాజిడీ రాగాన్ని ఒకటి పెట్టి సారోఫుల్గా పాట చేయండి అన్నాడు. సరే అని ఇంకా పెట్టుకొని చేస్తూ వాయిస్తూ దేవా నా వీడు కూడా ఉన్నాడు అప్పుడు. నువ్వు నెహమ్యానా? ఈ గొర్రెలన్నీ ఉన్నాయి అప్పుడు. ఆడు శాఖరు అందరూ పెట్టుకున్నాం. దేవా నా ఆర్తధ్వని వినవా, నీవేళ దూరమైతివి, కృప చూపవాని రాసం. పల్లవి అయిపోయింది, చరణం రాసం. గాలివాన హోరులో గమ్యమెటో కానరాక. ఈ చరణం నర్సాపూర్లో రాసింది యేసుదాస్ పాస్టర్. నేను మొదటి చరణం. గాలివాన హోరులో గమ్యమిటో తెలియక అటు ఇటు వెళ్ళి. మొత్తం మీద చరణం అయిపోయింది. సాయంకాలానికి లేచి మరలా ఆయన కాస్త దుప్పటి కప్పుకొని కూర్చొని పల్లవి పాడండి. దేవా నా ఆర్తధ్వని వినవా, నీవేళ దూరమై. తప్పది, తప్పు కాదు. నా బైబిల్లో అట్లాగే తప్పది. నీవేళ దూరం అయితివి అని దేవుణ్ణి అడుగుతాడేంట్రా ఈ దావీదు. ఇందాక చెప్పాడు అబ్రహం. తప్పు చేసింది ఎవరు? బెత్షెబాతో పాపం చేసింది ఎవరు? వాళ్ళ ఆయన్ని చంపించింది ఎవరు? ఇన్ని దరిద్ర పనులు చేసి మరి నీవేళ ఆయన ఎందుకు దూరం అవుతాడు రా? ఆయన అక్కడే ఉన్నాడు. మన కోసమే ఉన్నాడు ఆయన. నీ కోసమే ఉన్నాడు. నీ కోసమే. మీ అందు దయచూపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. మిమ్మల్ని కరుణించవలని ఆయన నిలబడే ఉన్నాడు. నీ కోసమే ఉన్నాడు. నువ్వు తప్పుడు పనులు చేసి, నువ్వు బెత్షెబతో పాపం చేసి వాళ్ళ ఆయన్ని నిర్దాక్షరంగా చంపించి మనవరాలు వయసును దాన్ని తెచ్చి, ఏ వయసు? మనవరాలబ్బా. అబ్రహం అహీతోఫేలు మనవరాలేగా పిల్ల. అహీతోఫేలు మనవరాలు. ఆ పిల్ల మనవరాలు వయసును దాన్ని తెచ్చుకొని మోసలేను నాకు
అని ఎవరో అన్నారు, నేను కాదు. ఇన్ని దరిద్ర పనులు చేసి మరి తగున నీవేలాదు. మరి ఏం రాయమంటారన్నా? నేనేలో దూరం అయితేనే. అసలు నేను మీకు దూరమైన సంగతి కూడా నాకు అసలు తెలియట్లేదు ప్రభు. ఇట్లాగే చెప్పాడు ఆయన. అబ్బా రా, ఇట్లాగే నేనేలో దూరం అయితేనే ప్రభు, కృప చూపు నాయన, నీ దరికి ఇట్లా రాయండి రా అన్నాడు. అప్పుడు పెట్టుకున్నావు. నువ్వు పెట్టుకో సీమైండ్రు. దేవా ఆర్తధ్వని వినవా, నేనేల దూరమైతిని, కృప చూపవాని దరికి చేర్చుకొనవా. యేసయ్యా నా ఆర్తధ్వని వినవా, నేనేల దూరమైతిని, కృప చూపవాని దరికి చేర్చుకొనవా.